నమస్తే సామెల్ గారు. అన్న నమస్తే రఘు. నమస్తే. మీరు నమస్తే గమ్మతి పెడతారుగా రఘు. మొత్తానికి మీకు మన తొలి వెలుగు, మన తొలి వెలుగు, మన తొలి వెలుగు, ఇది నిజమైన వెలుగు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తుంగతుర్తి ప్రజలకు ఓటు రూపంలో తూటాను వెలిసిన నా తుంగతుర్తి ప్రజానికానికి నేను చేతులెత్తి నిండా నమస్కారం చేస్తున్నా. ఓటు రూపంలో తూటా వెలిసింది తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఆ గడ్డకు వందనం, గడ్డ బిడ్డకు వందనం, శుభాభివందనం, కాంగ్రెస్ వందనం, మందుల సామెలు వందనం. ఎట్లా గెలిచిరు మీరు మళ్ళానండి? పొల్లు పొల్లు నద్దు నద్దు దంచుడ దంచుడి. అంటే ప్రజా జీవితంలో బతికినాం కాబట్టి ఈ వర్డు నేను కూడా వెనకట అంటే ఒక 20 ఏళ్ళ క్రితం దున్నపూతులు కట్టి ఎడ్లను కట్టి బంతులు కట్టేవాళ్ళు. అయితే గారే కాలం అంతా పొలు పొలు అయిందిరా అంటుండే. అది నేను ఎక్స్పీరియన్స్. అవును, నేను అనుభవించిన, బంతి తిప్పినా, ఎంటు పట్టినా అన్నీ చేసిన నేను. అందుకోసమనే నాకు ఆ ఊపుల దంచుకొని వచ్చింది. అది తిరుణగిరి సభల దంచుకొని వచ్చింది అది. అవును. అప్పుడే జనము అలలలా గయ్యో అయ్యే వ్రణాయన అనుకొని ఇప్పుడు ఈ వర్డు అమెరికాలో చర్చ అవుతుంది. అమెరికాలో ఈ పొల్లు పోలేదు అంటే నిజమైన తెలంగాణ బిడ్డకు, కష్టజీవికి, పోరాటాల బిడ్డకు ఇవే వస్తాయి. అంతే కదా. ఈ నైస్గా ఈ రాని వంకర తింకర మాట్లాడు నాకు ఇష్టం ఉండదు, నాకు రాదు కూడా. కనుక ప్రజలు, తుంగతుర్తి ప్రజలు 30 తారీఖు నాడు ఎన్నికలు, 9 తారీఖు నాడు రాత్రి 11 గంటలు బీఫామ్ వచ్చింది నాకు. బీఫామ్ వచ్చి టీవీలలో చూసారు, యూట్యూబ్లలో చూసారు. ఎవరి అమ్మ ఈయనవరే తెల్లారి తారీఖే దాదాపు 25,000-30 మంది. నాకు తెలియదు, నేను ఎవరు డబ్బులు ఇవ్వలే, ఎవరు ఛార్జీలు ఇవ్వలే. నాకు తెలియక 30,000 మంది వచ్చి తుంగతుర్తికి సామెలైనా నామినేషన్ చేస్తుండ్రు రాని. అంత ప్రజల దీవెన, నేను చేసిన కష్టం, నేను చేసిన ఉద్యమ నేపథ్యం ఇవన్నీ కూడా పల్లె పల్లెన నేను తిరగని ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. ప్రతి ఊరికి నా చెమట సుక్కలు ఉన్నాయి, ప్రతి ఊర్లో నా అడుగులు ఉన్నాయి. అందుకోసమనే యువతరం కదిలొచ్చింది, దీవించిండ్రు, నాకడ పెద్దలు దీవించిండ్రు, యువతరం నా ఇంట నడిచింది. అందుకోసమనే తుంగతుర్తి చరిత్రలో లేని మెజార్టీ 51,094 ఓట్లు వచ్చాయి. 51,094 ఓట్లు వచ్చినాయి. ఏందది పొల్లు పొల్లు నచ్చరు ఏంద్రబాయి ఇది అమ్మ ఇట్టెట్టు వచ్చారా అనుకుంటారు. ఇట్టెట్టు వచ్చారా అంటే నేను చెప్పినా, ఇప్పుడున్న ఎమ్మెల్యే నేను, నాకున్నది 5 ఎకరాలు, 25 ఎకరాలు తీసుకొని 30 ఎకరాలు పంట పండిస్తున్నాను నేను. 25 ఎకరాలు కౌలుకు ఇప్పుడు కూడా తీసుకున్నారా? మొత్తం రేపు 5 రోజులు నాటేసడం ఉంది, ఒక 20 ఎకరాలు. అయితే నేను ఒడ్డు పండిస్తున్నా, వాడు ఇసుక పండిస్తుడు. ఇసుక పండించాడు కావాలా, ఒడ్డు పండించాడు కావాలా, జనం పొల్లు పొల్లు సపోర్ట్ కొట్టుడు. ఇదే ప్రచారం, ఇంకేం కావాలి? విన్నావా?